సురేష్ గారు. అంటే ఇది కొద్దిగా ప్రాబ్లం ఇష్యూయే. ఎందుకంటే ఒకరిదో ఇద్దరిదో వింటే ఎవరిదో పర్వాలేదు. ఇది కొన్ని వందల మందిది ఫోన్లు వినటం అనేటువంటిది జరిగింది. సరే, మగవాళ్ళు తినటం ఫోన్లు అంటే ఇంకొక పద్ధతి. మరి ఆడవాళ్ళది కూడా ఫోన్లు విన్నారని అంటే అదొక దుర్మార్గమైనటువంటి పద్ధతి. ఎవరిన్నారు ఎవరు వినలేదు అనేటువంటిది పక్కన పెడదాం. వినాల్సిన పరిస్థితి ఏర్పడింది, విన్నాము అనేటువంటిది ఇప్పుడున్న పోలీసులు కన్ఫెషన్ స్టేట్మెంట్లో చెప్తున్నారు. దానికి ఒక టీం రెడీ అయ్యి చేశారని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారండి. ఈ ఫోన్ అని ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య మాట వినాల్సిన పని ఏంటి మీకు అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. అది ఇప్పుడు ఆయన అదే మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ కూడా ఇది ఇచ్చినట్టున్నారు ఇప్పుడే దానిపైన. సురేష్ గారు, వంశీ గారు, ఏమండి వంశీ గారు, ఈ ఫోన్ ట్యాపింగ్లో సంచలన విషయాలు అన్నది అంటే మనం చెప్తున్నది కాదు. ఎవరైతే రాధాకిషన్ రావు గారు ఉన్నారో డీసీపీగా చేసి తర్వాత ఓఎస్డీగా టాస్క్ ఫోర్స్లో అక్కడ నుంచి ఇంటెలిజెన్స్లో రావడం మీద ఆయన అంటే కన్ఫెషనల్ స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా అది అఫీషియల్గా రికార్డ్ చేసి పోలీసులు రికార్డ్ చేసిన స్టేట్మెంట్ చూస్తే చాలా సంచలన విషయాల కింద మనం పరిగణించవచ్చు. ఇదంతా కూడా అసలు ముందుగా ప్రభాకర్ రావు గారు సిఫార్సు అంటే ఎవరైతే ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ ఉన్నారో ఆయన మొత్తంగా ఇదంతా కూడా ప్లాన్ చేసింది బీఆర్ఎస్ పార్టీ కోసం, టీఆర్ఎస్ పార్టీ కోసం మొత్తం ప్లాన్ చేసింది ఆయన కింద అసలు ఈ రాధాకిషన్ రావు గారు 2017లో టాస్క్ ఫోర్స్లో నియమించడానికి ఆయన సిఫార్సు మేరకు అంటే ప్రభాకర్ రావు గారి సిఫార్సు మేరకు రాధాకిషన్ రావు గారిని ఎవరు బీఆర్ఎస్ సుప్రీమో నియమించారంటే నాటి సీఎం కేసీఆర్ గారు నియమించినట్లుగా ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఇచ్చారంట. ఇక అక్కడ మొదలైంది వ్యవహారం. ఎక్కడైతే ఈయన ఎవరో ప్రభాకర్ రావు గారు అంటే అంటే క్యాస్ట్ పరంగా తన వాళ్ళని తర్వాత తన కింద గతంలో పనిచేసిన వాళ్ళని కొంతమందిని కింద ఎంపిక చేసుకున్నారు. అందులో రాధాకిషన్ రావు గారు ఒకళ్ళు, ప్రణీత్ రావు గారు ఒకరు, భుజంగరావు గారు, వేణుగోపాలరావు, తిరుపతి అన్న. సో ఇలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఒక టీంని ఇంటెలిజెన్స్లో టీంని తీసుకొని ఒక సర్వేలెన్స్ పెట్టారు. ఎవరి మీద మొత్తం మీద రాజకీయ నాయకులు, ఎవరు ప్రత్యర్థి రాజకీయ పార్టీలు, ఆ ప్రతిపక్ష పార్టీ నాయకులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, సన్నిహిత పార్టీల నాయకులు, మద్దతుదారులు, బిజినెస్ మెన్లు, తర్వాత బీఆర్ఎస్ విత్ ఇన్ ది పార్టీలో టీఆర్ఎస్ విమర్శకులు. అంటే మొత్తం మీద కూడా ఏంటి ఆయన చెప్పింది బీఆర్ఎస్ అంటే సుప్రీమోని బీఆర్ఎస్ టైట్గా ఉండాలి. ఎవరు కూడా అంటే పార్టీ నుంచి బయటికి వెళ్ళటం కానీ నోరు మెదపడం కానీ అలాంటివి కానీ చేయకుండా ఉండడం కోసం వాళ్ళ మీద నిఘా పెట్టారు. మళ్ళీ మొన్న 23 ఎలక్షన్స్లో కూడా మళ్ళీ బీఆర్ఎస్ మూడోసారి ఆడడానికి అసలు వీళ్ళు ఎంతవరకు చేయగలరు కానీ మూడోసారి కూడా బీఆర్ఎస్ అధికారంలో రావడం కోసం వీళ్ళందరి మీద నిఘా పెట్టారు. ఎవరైతే విపక్షాలు ఉన్నారో వీళ్ళందరి మీద నిఘా పెట్టారు. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు వంశీ గారు. 2018లో టీడీపీ శేర్లింగంపల్లిలో ఆనంద్ ప్రసాద్ గారు పోటీ చేసినప్పుడు 70 లక్షల రూపాయలు ప్యారడైజ్ దగ్గర పట్టుకున్నారు, అక్కడ అయిపోయింది. దుబ్బాకలో రఘునందరావు గారు 2020లో కంటెస్ట్ చేసినప్పుడు ఉప ఎన్నికలు కంటెస్ట్ చేసి అక్కడ ₹1 కోటి సీజ్ చేశారు. ఇక మీకు మునుగోడులో ఆయన మనకి ఉప ఎన్నికలో మనకి కోమటి రాజగోపాల్ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు 3.5 లక్షల రూపాయలు అవేంటి చిట్ ఫండ్ డబ్బుల్ని మొత్తం మీద చేసి చేసినట్టు నెక్సెస్ చేసినట్టు ఆ రకంగా చెప్పారు. అయితే ఇవాళ ఇంకొక సంచలన విషయం ఏంటంటే వంశీ గారు, ఎవరైతే ఈ మనకు ప్రణీత్ రావు ఉన్నాడో హార్డ్ డిస్కులు గవర్నమెంట్ మారగానే మొత్తం హార్డ్ డిస్కులను తీసుకెళ్ళి మొత్తం ధ్వంసం చేసి మూసీలో పడేశారంట. సో ఇవాళ అక్కడ మూసీ నాగోల్ దగ్గరికి వెళ్ళి ఆ హార్డ్ డిస్కులు ఇరిగిపోయిన హార్డ్ డిస్కులు అన్నీ స్వాధీనం చేసుకున్నారంటే ఈ రాధాకిషన్ రావు గారిని కస్టడీ కోరారు ఇప్పుడు. ఎందుకంటే ఈ సంచలన విషయాలు వెల్లడించడంలో కస్టడీ కోరితే రేపు నాంపల్లి కోర్టు కస్టడీ మీద నిర్ణయం తీసుకోబోతుంది వంశీ గారు. ఓకే సురేష్ గారు, సుధాకర్ ఉన్నట్టున్నారు కదా, ఓకే సుధాకర్ ఉన్నారా? సుధాకర్ గుడ్ ఈవినింగ్ సుధాకర్. ఏంటి మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ ఒకవైపు సంచలనం, కారుకు సంబంధించి ఎమ్మెల్సీలు దాదాపు 20-25 మంది జంప్ అవ్వాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలోకి అనేది ఏంటి? ఎమ్మెల్సీలు జంప్ అయ్యేటువంటి పరిస్థితి ఉందా, జరుగుతుందా?
సార్ చాలామంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి టచ్లోకి పోతున్నారు. మమ్మల్ని జాయిన్ చేసుకోండి, మీకు అనుకూలంగా ఉంటాం, బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అనే తర్వాత జరుగుతుంది, కానీ సాంకేతికపరమైన అంశాలు తలెత్తకుండా మేము జాగ్రత్తలు పడుతుంటాం, మమ్మల్ని జాయిన్ చేసుకోమంటూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని అయితే సంప్రదిస్తున్నట్టుగా గాంధీ భవన్ వర్గాల నుంచి సమాచారం అందుతుంది సార్. అయితే ముఖ్యంగా 6వ తేదీన తుక్కుగూడలో జరిగే భారీ బహిరంగ సభ ఏదైతుందో భారీ బహిరంగ సభకు సంబంధించి ఇండియా కూటమి తరపున దేశవ్యాప్తంగా ఇక్కడ ఒక మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నారు సార్. ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అదే రోజు సుమారు 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకోవాలని ఇప్పటికే నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ఆ 12 మంది ఎమ్మెల్యేలకి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం టచ్లోకి పోయింది. వారందరూ కూడా సుముఖంగా ఉన్నట్టు ఒక వార్తలు వస్తున్నాయి సార్. వారితో పాటు జాయిన్ కావడానికి ఇంట్రెస్ట్గా ఉన్న ఎమ్మెల్సీలను కూడా జాయిన్ చేసుకుంటే బాగుంటుందనే ఒక ఇష్టంతోనే కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా సమాచారం అందుతుంది సార్. మనం చూసినట్లయితే సార్, ఇటీవల జరిగిన ఎన్నికల్లో 39 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే లాస్యా నందిత అనే కంటోన్మెంట్ ఎమ్మెల్యే దురదృష్టవశాత్తు ఆమె రోడ్డు ప్రమాదం మృతి చెందారు. 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు సార్. ఇందులో కడియం శ్రీహరి, అదేవిధంగా దానం నాగేందర్ ఇప్పటికే పార్టీలో చేరిపోయారు సార్. వారు చేరిన తర్వాత సార్ భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు ఆయన ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశంలో కాంగ్రెస్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు సార్. చేవెల్ ఎమ్మెల్యే కాలే యాదయ్య సార్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మల్లారెడ్డి అల్లుడు మరి రాజశేఖర రెడ్డి. వీరు వివిధ సందర్భాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. వారు చేరడానికి సంఘీభావం చెప్పినట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. వీరు ఇంట్రెస్ట్గా ఉన్న ఈ 12 మంది ఎమ్మెల్యేలని తుక్కుగూడ సభలో కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని ఇది దేశవ్యాప్తంగా ఒక సంకేతం పంపినట్టు అవుతుంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో చాలా బలంగా ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది. ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో విజయం సాధిస్తుందని ఒక సంకేతాలు దేశవ్యాప్తంగా పంపాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది సార్. ఎమ్మెల్యేలందరినీ జాయిన్ చేసుకుంటున్నారు కాబట్టి మమ్మల్ని కూడా జాయిన్ చేసుకోండి అంటూ ఎమ్మెల్సీల నుంచి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వరకు వినతులు వెళ్తున్నాయి. ఆ వినతుల పట్ల మాకు మొదటగా కావాల్సింది బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవాలి. బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేస్తే బీఆర్ఎస్ కు ప్రతిపక్ష నాయకుడు అనే ఉండరు. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఉంటేనో లేకుంటే ఆయన అసెంబ్లీకి వస్తాడో రాడా కానీ కేసీఆర్ ఉంటే మళ్ళీ ఆ పార్టీకి సంబంధించిన వాయిస్ ఉండకుండా చేయాలనే ఉద్దేశమా మరొకటి చూడాల్సి ఉంటుంది. అప్పుడు ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ లేకపోతే అప్పుడు బీజేపీ ప్రధాన ప్రతిపక్షం అవుతుంది. ఆ తర్వాత 7 ఎమ్మెల్యే సీట్లు ఉన్న ఎంఐఎం అవుతుంది. ఆ తర్వాత బీఆర్ఎస్, ఆ తర్వాత సిపిఐ అనేది ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఆలోచన. కానీ అంతమంది ఎమ్మెల్యేలు జీవనవుతారా కాదా అనేది చూడాల్సి ఉంటుంది. రైట్, చూద్దాం. ఏముంది, పరిగెత్తే ప్రవాహం లాగా ఉంది కదా ఇప్పుడు ప్రస్తుతం. సరే, రైట్ సుధాకర్, రైట్, థ్యాంక్ యూ.